హాయ్ ఫ్రెండ్స్, చింతకాయతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వినడానికి వెరైటీగా ఉంది కదా నేమ్. ముందుగా చింతకాయని శుభ్రం చేసేసి మునిగేటట్టు వాటర్ వేసేసుకొని ఇవి బాయిల్ చేసేసుకొని పక్కకు పెట్టాలి. చూసారా, ఇలా మెత్తగా అవ్వాలి. మరొక ప్యాన్లో కందిపప్పు వేసి దాన్ని వేయించుకోవాలి. రెడ్డిష్ వచ్చేలా వేయించుకోవాలి, లైట్ రెడ్డిష్. ఇది ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతుందండి. ఇలా వేయించి పక్కకు పెట్టేసుకొని చల్లారబెట్టి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి పౌడర్ని. చూసారా, ఇలా మెత్తగా రావాలి పౌడర్ అనేది. మనం బాయిల్ చేసుకున్న చింతకాయని చల్లారాక ఇలా స్మాష్ చేసేసుకోవాలి. మనం చేతితో అంటే మాత్రం చాలా మంచిగా వస్తుంది. ఇలా వేస్టేజ్ పిప్పి అంతా పక్కకు పెట్టేసేయాలి. జాలి పెట్టి అది మనం మొత్తం ఇలా తీసుకోవాలండి. రసం అనేది చాలా బాగా వస్తుంది జాలి పెడితే. ఇలా నీట్గా ఏం లేకుండా వస్తుందండి రసం. మరొక బౌల్లో వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనకు మిర్చి ఉంటుంది కదా, దాన్ని ఇలా మధ్యలోకి కట్ చేసేసి వాటర్లో వేసేయాలండి. వాటర్లో సాల్ట్ యాడ్ చేస్తే మిర్చి అనేవి కారం ఉండవు మనం తినేటప్పుడు. ఇలా మీడియం సైజ్ మిర్చి మనం చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ ఇంకా వేరే కారం అవసరం లేదండి. ఈ మిర్చి పుల్ల పుల్లగా కూడా ఉంటుంది. దాంట్లో బాయిల్ అయ్యాక ఇలా మంచిగా నీట్గా వాష్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ మిర్చినంతా అందులో ఫ్రై చేయాలి. చూసారా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇవి తీసేసి పక్కకు పెట్టేసుకుందాం. మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు గింజలు యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇందులోకి మనం పక్కకు పెట్టుకున్న చింతకాయ రసంని యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ఆవ పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న మిర్చిని ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే వేయించి పెట్టుకున్న కందిపప్పు పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఉండలు రాకుండా మంచిగా కలపాలి. మీకు అంతగా కష్టం అనిపిస్తే ఆ పౌడర్ని వాటర్లో మంచిగా కలిపేసేసి దీంట్లో యాడ్ చూసారా, చింతకాయ సాంబార్ రెడీ. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.